Hi students, welcome to SSR English. Today we discuss first year intermediate English model paper. ఈరోజు మనం ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి మోడల్ పేపర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళది ఇంగ్లీష్ మోడల్ పేపర్ గురించి డిస్కస్ చేద్దాము. ఇక్కడ మనకు ఒక పేపర్ కనిపిస్తుంది. దీంట్లో సెట్ నెంబర్ 1 అనేటువంటిది ఇక్కడ దీంట్లో రిజిస్టర్ నెంబర్ మనకు ఉన్నటువంటి నెంబర్ వేయడానికి ఇక పార్ట్ 1 ఇంగ్లీష్ పేపర్ 1. ఇక్కడ పేపర్ 1 అంటే ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, అదే ఇక్కడ పేపర్ 2 అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అని ఉంటుంది అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అని దీని మీద పేపర్ మీద ఉండదు. ఓన్లీ పేపర్ 1 అంటే ఫస్ట్ ఇయర్, పేపర్ 2 అంటే సెకండ్ ఇయర్. ఇక్కడ టైం వచ్చేటప్పటికి 3 hours, అలాగే మ్యాక్సిమం మార్క్స్ వచ్చేటప్పటికి 100 మార్క్స్. ఇది దీంట్లో ఉన్నటువంటి మోడల్ పేపర్. ఇక సెక్షన్ ఏలో ఫస్ట్ వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే యానిటేషన్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఫస్ట్ రోమన్ నెంబర్ కానీ లేకపోతే నెల్ నెంబర్ కానీ ఫస్ట్ నెంబర్కి వచ్చేటప్పటికి ఏముంటాయంటే ఇక్కడ యానిటేట్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్, యానిటేట్ ఎనీ 2 of the following ఇన్ 10 to 15 lines ఈచ్. ఇక్కడ ఏంటంటే చూడండి యానిటేషన్స్ ఏంటంట ఎనీ 2 ఇచ్చినటువంటి దాంట్లో ఏదో 2 యానిటేషన్లు రాయాలి. ఇక్కడ ఏంటంటే 10 to 15 lines ఈచ్ అండి. ఇక్కడ మార్క్స్ చూడండి 2 రాయాలి. ఒకదానికి 4 మార్కులు చొప్పున 8 మార్కులు. అసలు దేని నుంచి యానిటేషన్స్ వస్తాయి ఇవి అంటే ప్రోజ్ నుంచి. ఫస్ట్ దాంట్లో ప్రోజ్ నుంచి యానిటేషన్స్ అనమాట. ఫస్ట్ చూడండి, సమ్డే ఐ విల్ ప్రూవ్ వితౌట్ ఏ డౌట్ ద ట్రూత్ వాట్ హ్యాపెన్ టు మీ అంటే షీ కాంకర్డ్ ఎవరెస్ట్ అనేటువంటి లెసన్లోంచి ఈ యానిటేషన్ లైన్ ఇవ్వడం జరిగిందనమాట. షీ కాంకర్డ్ ద ఎవరెస్ట్ అనేటువంటి లెసన్లోంచి ఈ యానిటేషన్ లైన్ ఇవ్వడం జరిగింది. ఇక రెండోది చూడండి, యూనివర్సిటీస్ ఆర్ హోప్స్ అండ్ నేషనల్ లీడర్స్ అని చెప్పి వాట్ మేక్స్ ఏ నేషన్ అనేటువంటి లెసన్లోంచి. ఇక టీచ్ హిమ్ టు హ్యావ్ ఫెయిత్ ఇన్ ఓన్ ఐడియాస్ ఇఫ్ ఎవ్రీ వన్ టెల్స్ హిమ్ దే ఆర్ రాంగ్ అని చెప్పి అంటే అర్థం ఏంటి ఇక్కడ లెటర్ టు హిస్ సన్స్ టీచర్లోంచి ఉన్నటువంటి యానిటేషన్ ఇది. ఇక లాస్ట్ది డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఉన్నటువంటి యానిటేషన్ లైన్. ఇలాగా ప్రోజ్లో 4 యానిటేషన్లు వస్తాయి. ప్రోజ్లో ఒక లెసన్ నుంచి ఒక యానిటేషన్ లైన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో రాయవలసినవి ఏంటంటే మనం 2 రాయాలి. అర్థమైందండి. జాగ్రత్తగా మనం ఈ యానిటేషన్ లైన్ ఆన్సర్ చదివేటప్పుడే జాగ్రత్తగా మనకి ఏదైతే గుర్తుండేటువంటి పదం ఉందో ఆ లెసన్కి సంబంధించినటువంటి వర్డ్ ఏదైతే ఉందో అది అండర్లైన్ చేసుకుని జాగ్రత్తగా గుర్తుపట్టాలి. వీటిని ఒకదానికి ఒక ఆన్సర్ రాస్తే ఇర్రెలవెంట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి మన ఆన్సర్ చదివేటప్పుడే అది ఏ లెసన్లోదో మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఆ విధంగా చదువుకోవాలి. ఇక సెకండ్ చూడండి, ఇక్కడికి వచ్చేటప్పటికి మనం యానిటేషన్ సెకండ్ వచ్చింది. ఇక్కడ యానిటేషన్స్ ఇవి కూడా ఎనీ 2 of the following 10 to 15 lines అని చెప్పి ఇక్కడ ఉంది. ఇక్కడ గివ్ మీ ద స్ట్రెంగ్త్ అంటే పోయిట్రీకి సంబంధించినటువంటి యానిటేషన్స్ ఇవి. ఫస్ట్ చూసినవేమో ప్రోజ్ నుంచి యానిటేషన్స్. ఇక రెండవది చూసేటప్పటికి పోయిట్రీ నుంచి ఉన్నటువంటి యానిటేషన్స్ అనమాట ఇవి. ఇక్కడ కూడా పోయిట్రీ నుంచి 4 యానిటేషన్స్ వస్తాయి. ఒకటి గివ్ మీ ద స్ట్రెంగ్త్ టు మేక్ మై లవ్ ఫ్రూట్ఫుల్ అండ్ సర్వీస్ అని చెప్పి దిస్ ఈజ్ మై ప్రేయర్ టు ది మై లార్డ్ అనేటువంటి దాంట్లోంచి ఇవ్వబడింది ఇది. ఇక రెండవది అదర్స్ లైక్ సోల్జర్స్ ఆర్మ్డ్ ఇన్ దేర్ స్ట్రింగ్స్ అని మేక్ బూట్ అపాన్ ద సమ్మర్స్ వెల్వెట్ బర్డ్స్ అని చెప్పి ఒక లైన్ కామన్వెల్త్ ద బీస్లోంచి ద బాడీ బేస్ ద వర్డ్ ఫ్రూట్స్ అండ్ సెండ్ అవుట్ ద వర్డ్ యారోస్ అని చెప్పి బాడీ అనేటువంటి లెసన్లోది. ఇక అండ్ దెన్ ద వాల్ రోజ్ స్లోలీ బిట్వీన్ మీ అండ్ మై డ్రీమ్ రోజ్ అంటిల్ ద టచ్ ద స్కై ద వాల్ షాడో ఐ ఆమ్ బ్లాక్ అని చెప్పి యాజ్ ఐ గ్రూ వాల్డర్ అనేటువంటి పోయంలోంచి మనకి ఇవ్వడం జరిగిందనమాట. ఈ విధంగా ఇవి కూడా ఎన్ని మార్కుల కంటే 2 రాయాలి. ఒకదానికి 4 మార్కులు చొప్పున 8 మార్కులు. అర్థమవుతుందండి. ఈ విధంగా మనం ప్రోజ్లో 4 వాటికి 2 రాయాలి యానిటేషన్లు. అలాగే సెకండ్కి వచ్చేటప్పటికి పోయిట్రీ యానిటేషన్స్ వస్తాయి. పోయిట్రీలో 2 రాయాలి. 4 వాటికి 2 రాయాలి. ఇక నెక్స్ట్ వన్ చూడండి. ఇక థర్డ్కి వచ్చేటప్పటికి ఆన్సర్ ఎనీ 2 of the following క్వశ్చన్స్. ఇక్కడ క్వశ్చన్స్ వస్తాయి. ముందు మనం యానిటేషన్స్ చూసాము, ఇప్పుడు క్వశ్చన్స్ ఇవి. క్వశ్చన్లు ఏంటంటే ప్రోజ్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. ప్రోజ్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. మూడో రామంలో లేదా 3వ నెంబర్లో చూస్తే మనం ప్రోజ్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఈ ప్రోజ్ నుంచి వచ్చేటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనం 4 లెసన్లోంచి 4 క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది. 4 వాటిలో 2 రాయాలి. 2 చాయిస్గా ఉంటాయి. ఒక్కోదానికి 4 మార్కులు చొప్పున 8 మార్కులు.
ఏదో గుర్తుపెట్టుకోవాలి. ఇంకా చూడండి, వాట్ షుడ్ ద టీచర్ డూ హెల్ప్ చైల్డ్ టెకిల్ అండ్ ఈవిల్ ఇన్ ద వరల్డ్ అని చెప్పి లెటర్ టు హీస్ సన్స్ టీచర్లో ఉన్నటువంటి క్వశ్చన్ ఆన్సర్ ఇది. లెటర్ టు హీస్ సన్స్ టీచర్లో ఉన్నటువంటి క్వశ్చన్ ఆన్సర్ ఇది. ఇంకా చూడండి, నెక్స్ట్కి వెళ్ళేటప్పటికి మనం నెక్స్ట్ పేజీలో చూద్దాము. దీంట్లో ఉన్నటువంటి థర్డ్ రామన్ అయిపోయిన తర్వాత, అంటే థర్డ్ క్వశ్చన్ అయిపోయిన తర్వాత, థర్డ్ దాంట్లో ఎన్ని ఉన్నాయి ఇప్పుడు 4 క్వశ్చన్లు. ఈ 4 క్వశ్చన్లో ఫస్ట్ది మనం లెటర్ టు హిస్ సన్స్ టీచర్ అనుకున్నాం. రెండవది మార్కెటింగ్ కమ్యూనికేషన్ సంబంధించిందంటే అర్థం ఏంటంటే డిజిటల్ టెక్నాలజీస్ అనేది. నెక్స్ట్ రాజాజీ అడ్వైస్ అనేటువంటి కనిపిస్తుంది. రాజాజీ అడ్వైస్ అంటే వాట్ మేక్స్ ఎ నేషన్. ఇక అరుణిమ సిన్హా అనేటువంటి ఆవిడ గురించి వచ్చిందంటే ఇది దేని గురించి? షీ కాంకర్డ్ ద ఎవరెస్ట్. ఇలా 4 ఆటల్లో మనకు వచ్చినటువంటివి 2 రైవల్స్ ఉంటుంది. ఇక ఫోర్త్కి వచ్చేటప్పటికి ఏముంది ఇక్కడ? ఆన్సర్ ఎనీ 2 ఆఫ్ ద ఫాలోయింగ్ 10 to 15 లైన్స్ ఈచ్. పోయిట్రీ నుంచి క్వశ్చన్స్ ఇవి. ఫస్ట్ ప్రోజ్ నుంచి యానిటేషన్లు, తర్వాత రెండవది పోయిట్రీ నుంచి యానిటేషన్లు, మూడవది ప్రోజ్ నుంచి క్వశ్చన్స్, నాలుగవది పోయిట్రీ నుంచి క్వశ్చన్స్. ఇక్కడ చూడండి 4 ఆటల్లో ఠాగూర్ అనేటువంటి దాని గురించి వచ్చింది. ఠాగూర్ అంటే దిస్ ఈజ్ మై ప్రేయర్ టు ది మై లార్డ్. ఇక కమలా విజయరత్న అనేటువంటి ఆవిడ రాసినటువంటి పోయం ఏదైతే ఉందో అది 2 years స్టూడెంట్ అనేటువంటిది. ఇక్కడ అకార్డింగ్ టు షేక్స్పియర్ హనీ బీస్ గురించి వచ్చింది. ఇది హనీ బీస్ గురించి అంటే అర్థం ఏంటి అంటే కామన్వెల్త్ ఆఫ్ బీస్ పోయంలోంచి వచ్చినటువంటి క్వశ్చన్. ఇక నెక్స్ట్ శివారెడ్డి రాసినటువంటి బాడీ అనేటువంటి పోయంలోంచి వచ్చినటువంటి క్వశ్చన్స్. ఇలాగా 4 క్వశ్చన్లు పోయిటరీలో 4 క్వశ్చన్లు వస్తాయి. 4 లెసన్ల నుంచి 4 పోయంల నుంచి మనం 2 రాయాలి. ఇక్కడ ఒకదానికి 4 మార్కులు చెప్పిన 2 4 8 మార్కులు మనకు కనిపిస్తున్నాయి. ఇక నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి, ఇక్కడ ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ 5th రామంలో 5th వచ్చేటప్పటికి 10 to ఇక్కడ 25 to 30 లైన్స్ రాయాలి. ఇది ఎస్ఏ క్వశ్చన్. ఇది నాన్ డీటెయిల్కి సంబంధించినటువంటి సెక్షన్. ఇది 5వది ఏదైతే ఉందో ఇది నాన్ డీటెయిల్కి సంబంధించినటువంటి సెక్షన్. ఇది ఈ సెక్షన్లో మనం చూసినట్లయితే ఏమైంది ఇక్కడ? ఆన్సర్ ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇన్ అబౌట్ 25 to 30 లైన్స్ ఈచ్ అని చెప్పి ఇక్కడ ఉంది. ఒక్కోదానికి ఇక్కడ దీంట్లో రాయవలసిన ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి నాన్ డీటెయిల్ నుంచి అంటే 3 లెసన్ల నుంచి 3 క్వశ్చన్లు రావడం జరుగుతుంది. 3 లెసన్ల నుంచి 3 క్వశ్చన్స్ అనేటువంటివి రావడం జరుగుతుంది. దీంట్లో 1 మాత్రమే రాయాలి. మనం 1 రాయాలి. ఈ 1 కూడా ఇక్కడ చూడండి, ఒకదానికి ఎన్ని మార్కులు ఉన్నాయి? ఇక్కడ 8 మార్క్స్ ఉన్నాయి. ఎస్ఐ క్వశ్చన్ ఇది, అంచేత 8 మార్క్స్ గురించి రాయాలి. ఇక్కడ చూడండి, విజయ ప్యానిక్ గురించి ఉంది క్వశ్చన్. ఇక్కడ విజయ ప్యానిక్ అంటే విల్ హీ కమ్ హోమ్ ఉన్నటువంటి లెసన్లోంచి వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. ఇక రెండవది రోడ్ ఇంజన్ గురించి కనిపిస్తుంది మనకి. అండర్లైన్ చేశాను నేను. రోడ్ ఇంజన్ అంటే ఇంజన్ ట్రబుల్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. అలాగే ద లాస్ట్ లీఫ్. ఇక లాస్ట్కి వచ్చేటప్పటికి చివరికి చూడండి, మూడోది ద లాస్ట్ లీఫ్ అనేటువంటిది ఉంది. ఓ హెన్రీ రాసినటువంటి ద లాస్ట్ లీఫ్ లెసన్లోంచి వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. ఈ విధంగా నాన్ డీటెయిల్ నుంచి మనకి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి? 3 క్వశ్చన్స్ వస్తాయి. దీంట్లో రాయవలసినవి ఎన్ని? 1 మాత్రమే మనం రాయాలి. మిగతాయి చాయిస్లో రాసుకోవచ్చు అవసరమైతే. అర్థమైందండి? ఈ విధంగా ఇక్కడ వరకు కూడా మనకి ఈ థియరీ పార్ట్ అనమాట. ఇక్కడ వరకు మనకి ఏంటిది? థియరీ పార్ట్. ఇక్కడతో థియరీ అయిపోయింది మనకి. అంటే ప్రోజ్ నుంచి యానిటేషన్లు, పోయిటరీ నుంచి యానిటేషన్లు, ప్రోజ్ నుంచి క్వశ్చన్లు, పోయిటరీ నుంచి క్వశ్చన్లు, నాన్ డీటెయిల్ నుంచి క్వశ్చన్స్. ఇక్కడతోటి యానిటేషన్స్, క్వశ్చన్స్ అయిపోయినాయి. ఇక్కడ నుంచి సెక్షన్ బి అనమాట. సెక్షన్ బిలో పాసేజ్లు ఉంటాయి మనకి. పబ్లిక్ పేపర్లో మనకి సెక్షన్ బిలో పాసేజ్లు ఉంటాయి. పాసేజ్లు చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి, 6వ దానికి వచ్చేటప్పటికి మనకి పాసేజ్లు వస్తాయి అనమాట. రీడ్ ద ఫాలోయింగ్ పాసేజ్ కేర్ఫుల్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో. ఇక్కడ 5 క్వశ్చన్స్ ఉంటాయి. దీంట్లోని 5 వాటికి 1 మార్క్ చెప్పిన 5 మార్కులు మనకి ఇవ్వబడుతుంది. ఇక్కడ ఈ పాసేజ్ చదివి మనం ఈ పాసేజ్లో ఉన్నటువంటి మ్యాటర్ని బట్టి అక్కడ ఉన్నటువంటి క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయాలి. ఇక్కడ చూడండి, దాంట్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఇవి. ఈ పాసేజ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 5 ఉన్నాయి. వాట్ ఈజ్ ద మిషన్ ఆఫ్ బీస్ అని, రెండోది హౌ డూ పీపుల్ ఫోకస్ ఆన్ అని, మూడోది వాట్ హెల్ప్ బీస్ ఆన్ స్టే పెర్సిస్టెంట్ అని, ఫైండ్ ద వర్డ్ ఇన్ ద పాసేజ్ విచ్ మీన్స్ కంటిన్యూయింగ్, అలాగే రైట్ ద యాంటనిమ్ ఆఫ్ ద వర్డ్ ఆప్టిమిస్టిక్. ఇటువంటి పదాలు మనకి దీంట్లో ఉన్నాయి. ఇటువంటి ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో ఈ క్వశ్చన్ ఆన్సర్లు అన్నీ కూడా మనకి ఆ పాసేజ్లో ఉంటాయి. పాసేజ్ చూసి మనం ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. ఈ యొక్క విధానం మనకు తెలియకపోతే కనుక, మనకు తెలియనటువంటి పాసేజ్ కనుక వచ్చినట్లయితే ఏం చేయాలంటే ఈ క్వశ్చన్లో ఉన్నటువంటి వర్డ్ అనేటువంటిది పాసేజ్లో ఎక్కడ ఉందో వెతుక్కోవాలి.
ఈ క్వశ్చన్కు సంబంధించినటువంటి వర్డ్ పాసేజ్లో ఎక్కడ ఉందో వెతుక్కుని దాన్ని బట్టి మనం ఆన్సర్ అనేది ఐడెంటిఫై చేసి రాయొచ్చు. అర్థమైందండి. ఈ విధంగా పాసేజ్కి ఆన్సర్ రాయాలి. ఇది 6వ దాంట్లో. ఇక 7వ దాంట్లో కూడా మనకేమొస్తుందంటే 7వ దాంట్లో కూడా 7th కూడా ఏమొస్తుంది, పాసేజ్. 7th కూడా పాసేజ్ అనేటువంటిది వస్తుంది మనకి. అంటే 2 పాసేజ్లు మనకి సెక్షన్ బిలో ఉంటాయి అన్నమాట. ఇది కూడా దీంట్లో 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఒకదానికి 1 మార్కు చెప్పిన 5 మార్కులు. దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కింద ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి, దీంట్లో 5 క్వశ్చన్స్ ఇక్కడ ఉన్నాయి. వాట్ హ్యాస్ ద స్టోలెన్ హార్ట్స్ ఆఫ్ ఇండియాస్ మిలియన్స్ అని, who have become India's soldiers of freedom అని, ఐడెంటిఫై ద వర్డ్ ఇన్ ద పాసేజ్ విచ్ మీన్స్ లక్కీ అని, అలాగే వాట్ ఈస్ ద ఇండియా సీక్రెట్ ట్రస్ట్ అని, అండ్ వై షుడ్ వన్ నాట్ టు డూ థింగ్స్ ఇన్ సీక్రెట్ అని చెప్పి ఇలాగా ఒక 5 క్వశ్చన్స్ అనేటువంటిది ఇవ్వబడుతుంది అనమాట. అంటే 6th పాసేజ్ ఒకటి, 7th కూడా పాసేజ్ అనేటువంటిది ఉంటుంది. ఇక 8th రోమన్ నుంచి మనం 8th నుంచి వెళ్ళేటప్పటికి మనకి గ్రామర్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. అంటే ఆర్టికల్స్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సెక్షన్ సి అది చూడండి. సెక్షన్ సిలోకి వెళ్ళాం మనం. ఈ సిలో ఇక్కడ చూడండి, నోట్ అనేటువంటిది ఒకటి ఇచ్చాడు. ఇక్కడ గమనించండి. ద ఆన్సర్ టు ద క్వశ్చన్స్ ఇన్ ద సెక్షన్ షుడ్ బి రిటెన్ వన్ ప్లేస్ ఇన్ ద ఆన్సర్ బుక్ సెపరేట్లీ. ద ఎంటైర్ సెక్షన్ షుడ్ బి ఆన్సర్డ్ ఇన్ వన్ స్ట్రెచ్, నాట్ మిక్స్డ్ అదర్ సెక్షన్స్. ఇక్కడ చూడండి, ఈ ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం ఏం చేయాలంట, జాగ్రత్తగా మనం ఒకే ప్లేస్లో వచ్చేలాగా రాయాలి. అంటే మిగతా సెక్షన్లతోటి వీటిని మిక్స్ చేయకూడదు. మిగతా సెక్షన్స్ అంటే ఏంటి, ఈ సెక్షన్ ఏంటి, సి. ఇది మిగతా సెక్షన్ అంటే ఏ, బి. ఏబీలతో ఈ సెక్షన్ అనేటువంటి దాన్ని మిక్స్ చేయకూడదు. అంటే కొంతమంది చాలామంది రాస్తూ ఉంటారు. ఫస్ట్ ఒక క్వశ్చన్ రాస్తారు, ఆర్టికల్స్ రాస్తారు. ఒక క్వశ్చన్ రాసి మళ్ళీ ప్రిపోజిషన్ రాస్తారు. ఓ యానిటేషన్ రాసి సైలెంట్ లెటర్ రాస్తారు. ఇలా రాయకూడదు. ఈ సెక్షన్ సి అంతా కూడా మనం ఏం చేయాలంటే ఒకే దాంట్లో ఒకే ప్లేస్లో వచ్చేలాగా రాయాలి. అంటే మిగతా సెక్షన్తో మిక్స్ చేయకూడదు. ఒకవేళ మనం గ్రామర్ మొదలు పెడితే ఫస్ట్ గ్రామర్ అంతా రాసేయాలి. లేదా క్వశ్చన్స్ రాయాలంటే కనుక క్వశ్చన్స్ అన్నీ రాసిన తర్వాత గ్రామర్ మొదలు పెట్టాలి. ఈ విధంగా అనమాట. సగం గ్రామరు సగం క్వశ్చన్స్ ఆ విధంగా రాయకూడదని ఇక్కడ నోట్ అనేటువంటి దాన్ని ఇవ్వడం జరిగిందనమాట. గ్రామర్ సెక్షన్ సిలోకి వచ్చేటప్పటికి మనకి గ్రామర్లో ఆర్టికల్స్ స్టార్ట్ అవుతున్నాయి. 8th రోమన్కి వచ్చేటప్పటికి 8th ఆర్టికల్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఈ ఆర్టికల్స్ అనేటువంటిది ఎన్ని మార్కుల కంటే 6 వస్తాయి. ఒక్కోదానికి 6 మార్కులు చెప్పిన 3 మార్కులు. అర్థమైందండి. ఈ ఆర్టికల్స్ రాసేటప్పుడు మనం ఏం చేయాలంటే డైరెక్ట్గా రోమన్ నెంబర్ మార్జిన్లో రోమన్ నెంబర్ వేస్తాము, క్వశ్చన్ నెంబర్ వేస్తాము. ABCDEF అని రాసేసిన తర్వాత దాని ఎదురుగుండగా ఏ ఆన్సర్లు అయితే వస్తాయో అన్నీ వరుసగా రాయాలి. ఒకదాని కింద ఒకటి రాయాలి, పక్క పక్కన రాయకూడదు. అంటే దీంట్లో ఏ వస్తుందా, యాన్ వస్తుందా, ది వస్తుందా అనేటువంటిది మనం ఏ అనేటువంటి దానికి ఆన్సర్ ఏంటి, బి అనేటువంటి దానికి ఏంటి, సి అనేటువంటి దానికి ఏంటి, డి అనేటువంటి దానికి ఏంటి, ఇలా ఆన్సర్స్ అన్నీ కూడా ఒకదాని కింద ఒకటి మనం రాయవలసి ఉంటుంది అనమాట. ఇవి ఒక్కోదానికి 1/2 మార్క్ చెప్పిన 3 మార్క్స్ ఇవి ఆర్టికల్స్ అనేటువంటివి. ఇక 9th వచ్చేటప్పటికి ప్రిపోజిషన్స్ ఉంటాయి. ప్రిపోజిషన్లో మనం చూసినట్లయితే ఇక్కడ కూడా 6 వస్తాయి. ఒక్కోదానికి 1/2 మార్క్ చెప్పిన 3 మార్కులు. ప్రిపోజిషన్స్ కూడా ఒకదానికి 1/2 మార్క్ చెప్పిన ఎన్ని మార్కులు ఇవి 3 మార్క్స్ అనమాట. ఇది కూడా ఎంత, రోమన్ నెంబర్ క్వశ్చన్ నెంబర్ 9 అనమాట. 9లో వస్తాయి ఇవి. ఈ 9లో చూడండి, ఇక్కడ వరుసగా మార్జిన్లో 9th క్వశ్చన్ వేస్తారు. ఇక మార్జిన్ లోపల ABCDEF అని చెప్పి ఈ క్వశ్చన్ నెంబర్లన్నీ రాయడం. డైరెక్ట్గా ఈ బ్లాంక్లో ఏ అయితే వస్తాయో బ్లాంక్లో ఆన్సర్లు రాస్తే సరిపోద్ది. అంతేగాని క్వశ్చన్ అనేది మనం ఎక్కించవసరంలా, డైరెక్ట్గా క్వశ్చన్ నెంబర్ వేసేసి డైరెక్ట్గా ఆన్సర్ రాస్తే చాలు. ఇవి ప్రిపోజిషన్స్. ఇక 9th అయిపోయిన తర్వాత 10th వచ్చేటప్పటికి వెర్బ్ ఫార్మ్స్ అనమాట. 10th రోమన్కి వచ్చేటప్పటికి 10th వచ్చినప్పటికి వెర్బ్ ఫార్మ్స్ ఇవి. ఇక ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద సూటబుల్ ఫార్మ్స్ ఆఫ్ ద వెబ్ గివెన్ ఇన్ బ్రాకెట్స్ అని చెప్పి వెర్బ్ ఫార్మ్స్ లేదా టెన్సెస్ అంటాం కదండి, ఆ టెన్సెస్ సంబంధించినటువంటి వర్డ్స్ అనమాట ఇవి. ఈ క్వశ్చన్ అనేది టెన్సెస్ సంబంధించింది. ఇక్కడ 10వ దాంట్లో వస్తాయి. దీంట్లో ఎన్ని వస్తాయంటే 5 వస్తాయి. ఒక్కోదానికి 1 మార్క్ అనమాట. ఇది ఒక్కోదానికి 1 మార్క్. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఇది వెయిటేజ్ అనేటువంటిది ఎక్కువ. మిగతా అయితే 1/2 మార్కులు వచ్చినాయి. కానీ ఈ రోమన్ వచ్చేటప్పటికి ఈ క్వశ్చన్ వచ్చేటప్పటికి ఒక్కోటి 1 మార్క్ అనమాట. అంటే వెయిటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇక వెర్బ్ ఫార్మ్స్ ఇవి. వెర్బ్ ఫార్మ్స్లో చూడండి, ఈ రాసేటప్పుడు కూడా ఎలా రాయాలంటే డైరెక్ట్గా ఈ క్వశ్చన్ నెంబర్ వేస్తారు. క్వశ్చన్ నెంబర్ తర్వాత ఈ బ్లాంక్లో ఏ అయితే ఆన్సర్లు వస్తున్నాయో డైరెక్ట్గా ఆన్సర్ అనేటువంటిది ఆ క్వశ్చన్కి రాస్తే సరిపోద్ది. ఇక ఈ క్వశ్చన్ అంతా ఎక్కించే అవసరం లేదు మనం. ఇవి రాసేటప్పుడు ఏం చేయాలంటే జాగ్రత్తగా మనం ఈ బ్రాకెట్లో ఉన్నదాన్ని
ఈ యొక్క బ్లాంక్లో పెట్టుకుని చదువుకోవాలి. ఒకవేళ అర్థం అవ్వకపోతే కనుక ఒక రెండు సార్లు చదివితే అది ఏ టెన్స్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. జాగ్రత్తగా మనం ఈ విధంగా ఆన్సర్స్ అనేటువంటిది ఐడెంటిఫై చేయాలి. మీకు క్వశ్చన్ కనుక అర్థం అవ్వకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఇది ఆన్సర్ కనుక ఏమొస్తుందనేది అర్థం అవ్వకపోతే ఈ బ్రాకెట్లో ఉన్నటువంటి పార్ట్ ఏదైతే ఉందో అది ఈ బ్లాంక్లో పెట్టుకుని చదువుకోవాలి. చదువుకుంటే అది ఏ టెన్స్ అనేది మనకి ఈజీగా ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఆ విధంగా మనం 1-2 సార్లు చదువుకుంటే ఆ టెన్స్ ఏంటి, ఏ సందర్భంలో జరుగుతుంది, దాన్ని బట్టి ఆన్సర్ అనేది ఏం రాయవలసి ఉంటుంది అనేటువంటిది మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇక రోమన్ నెంబర్ 11. 11th వచ్చేటప్పటికి రీరైట్ ద సెంటెన్సెస్ యాజ్ డైరెక్టెడ్. దీంట్లో అన్ని రకాలే ఉంటాయి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ దీంట్లో ఏముంటాయంటే రీరైట్ ద సెంటెన్సెస్ యాజ్ డైరెక్టెడ్ అనేటువంటి దాంట్లో మనకి యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజను, క్వశ్చన్ ట్యాగ్స్, ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటి మోడల్లో ఉన్నటువంటివి. ఇక్కడ చూడండి 11th వచ్చేటప్పటికి ఇవన్నీ కూడా ఒక్కో మార్క్ చొప్పున ఉంటాయి. ఇంకా 5 సెంటెన్స్లు ఉంటాయి. ఒక్కో దానికి 1 మార్క్ చొప్పున 5 మార్కులు అనమాట ఇవి. ఫస్ట్ది చేంజ్ ద వాయిస్, అంటే ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది, దీన్ని పాసివ్ వాయిస్లోకి మార్చాలి. మార్చినందుకు 1 మార్క్ అనమాట. ఇక నెక్స్ట్ చూడండి, ఇది చేంజ్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్ అనేటువంటిది. ఇక్కడ ద పోలీస్ మ్యాన్ సెడ్ హ్యాండ్స్ అప్ అనేటువంటి క్వశ్చన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కింద ఇచ్చాడు చూడండి. చేంజ్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చమన్నారు దీన్ని. అంటే డైరెక్ట్ స్పీచ్లో ఉన్నదాన్ని ఇండైరెక్ట్లోకి మార్చినందుకు 1 మార్క్ అనమాట. ఇక షేక్స్పియర్ ఈజ్ ద గ్రేటెస్ట్ డ్రామటిస్ట్, దీన్ని కన్వర్ట్ ఇంటూ పాజిటివ్ డిగ్రీ, అంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో ఉన్నటువంటి టాపిక్ ఇది. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో మనం ఏం చేయాలంట, పాజిటివ్ డిగ్రీలోకి దీన్ని మార్చాలి. ఇక నెక్స్ట్ కంబైన్ ద సెంటెన్సెస్ యూజింగ్ అన్లెస్ అనేటువంటి దాంతో ఇక్కడ ఈ సెంటెన్స్ని ఏం చేయాలంటే మనం కంబైన్ చేయాలి. ఇంకా లాస్ట్కి వచ్చేటప్పటికి మస్ట్ అండ్ ఫర్గెట్ టు ప్లే ట్యాక్సెస్ అని చెప్పి క్వశ్చన్ ట్యాగ్ రాయాలి దీనికి. ఇలా ఒక్కో టాపిక్ నుంచి 1 మార్క్ చెప్పిన ఈ 11thలో మనకి ఏమొస్తాయి, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, అలాగే డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజను, సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్, క్వశ్చన్ ట్యాగ్స్. ఇలా ఒక్కో టాపిక్ నుంచి ఒక్కో మార్క్ చెప్పిన దీంట్లో రావడం జరుగుతుందన్నమాట. డైరెక్ట్గా ఇవి క్వశ్చన్స్ అనేది ఎక్కించక్కర్లేకుండా డైరెక్ట్గా క్వశ్చన్ నెంబర్ వేసేసి ఆన్సర్ అనేది రాసేయచ్చు. ఇక 12thకి వచ్చేటప్పటికి చూడండి, ఈ 12thలో కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ ఉంటాయి. కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ అంటే అర్థం ఏంటంటే సరి చేయవలసినటువంటి వాక్యాలు. కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ అంటే అర్థం ఏంటి, సరి చేయవలసినటువంటి వాక్యాలు. అంటే ఈ సరిగా ఉండవు అనమాట, వీటిని మనం సరి చేయాలి. ఎక్కడైతే కరెక్షన్ ఉందో, ఎక్కడైతే రాంగ్ ఉందో దాని కింద అండర్లైన్ చేయబడుతుంది. అండర్లైన్ చేసిన పార్ట్ మనం కరెక్ట్ చేసి మొత్తం సెంటెన్స్ అంతా రాయాలి. అర్థమైందండి, మొత్తం సెంటెన్స్ అంతా ఎగ్జామినేషన్లో రాయాలి. ఇక్కడ నోట్ చూడండి, రీరైట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ కరెక్టింగ్ ద అండర్లైన్ పార్ట్. ఇక్కడ అండర్లైన్ చేయబడి చూడండి, ద ఎంటైర్ సెంటెన్స్ మస్ట్ బి రిటెన్. ద ఎంటైర్ సెంటెన్స్ మస్ట్ బి రిటెన్. మొత్తం సెంటెన్స్ అంతా రాయాలి. కరెక్షన్ చేసి మొత్తం సెంటెన్స్ అంతా రాయాలి. ఎన్ని మార్కులు ఇవి, 5. ఒకదానికి 1 మార్క్ చెప్పిన 5 మార్కులు, 5 వస్తాయి. ఒకదానికి 1 మార్క్. అర్థమైందండి. ఇక్కడ చూడండి, దీంట్లో ఇవి ఎలా రాయాలి. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ఏ కంఫర్టబుల్ హౌస్ టు లివ్ అని ఉంది. ఇక్కడ కరెక్షన్ ఉందంట, దీన్ని కరెక్షన్ చేసి ఈ సెంటెన్స్ అంతా పట్టుకెళ్ళి ఆన్సర్ బుక్లో రాయాలి. అలాగే ఐ యామ్ ఓనింగ్ ఏ కార్, ఐ యామ్ ఓనింగ్ అనేటువంటి దాంట్లో కరెక్షన్ ఉంది, దాన్ని ఏం చేయాలి, కరెక్షన్ చేసి మొత్తం సెంటెన్స్ అంతా రాయాలి. అర్థమైంది. పై దాంట్లో కరెక్షన్ ఏముంది, ఇక్కడ దిస్ ఈజ్ ఏ కంఫర్టబుల్ హౌస్ టు లివ్ ఇన్ రావాలి. ఇక్కడికి వచ్చేటడికి ఐ యామ్ ఓనింగ్ ఏ కార్ అని ఉంది. ఇక్కడ ఐ ఓన్ ఏ కార్. ఇక్కడ సి ఈజ్ సక్సెస్ అని ఉంది, అక్కడ సి ఈజ్ సక్సెస్ఫుల్. ఇలాగా కొన్ని ఆన్సర్స్ అనేటువంటిది మనం ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఈ అండర్లైన్ చేసిన పార్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం కరెక్షన్ చేసి మొత్తం ఆన్సర్ బుక్లో రాయాలి. ఇక్కడ మాత్రమే క్వశ్చన్ అంతా మన ఆన్సర్ బుక్లో రాయవలసి ఉంటుంది, గమనించాలి. 12th రోమన్ నెంబర్ 12 లేదా 12th నెంబర్లో మనకు వచ్చేటువంటి కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ అండర్లైన్ చేసినటువంటి పార్ట్ కరెక్షన్ చేసి మనం మొత్తం సెంటెన్స్ అంతా ఆన్సర్ బుక్లో రాయాలి. ఇక 13కి వచ్చేటప్పుడు చూడండి, 13లో యూజ్ ఎనీ 3 ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రేజల్ వెబ్స్. ఇక్కడ ప్రేజల్ వెబ్స్ రాయాలన్నమాట. దీంట్లో ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి. మనం రాయవలసినవి ఏంటంటే 3 రాయాలి. ఒక్కదానికి 1 మార్క్ చెప్పిన 3 మార్క్స్ అనమాట. మన సొంత వాక్యాలు అంటాం మనం. ఇవి సొంతంగా మనం వీటిని చూసి దీని ఎదురుగుండగా మనం ఏం చేయాలంటే దీన్ని ఉపయోగించి మనం ఒక సెంటెన్స్ అనేటువంటిది రాయవలసి ఉంటుంది. ప్రేజల్ వెబ్స్ అంటాం మనం.
సొంత వాక్యాలు అంటాం కదా, అటువంటివి అనమాట ఇవి. అది గుర్తుపెట్టుకుని మనం జాగ్రత్తగా దీంట్లో మనకు వచ్చినవి 3 రాస్తే సరిపోద్ది అనమాట. డైరెక్ట్గా సబ్ హెడ్డింగ్ పెట్టి రాయొచ్చు, లేదా డైరెక్ట్గా నెంబర్ వేసేసి డైరెక్ట్గా ఆన్సర్ అనేది రాయొచ్చు. ఒక సెంటెన్స్ అనేటువంటిది రాస్తే ఒక్కోదానికి 1 మార్క్ చెప్పిన 3 మార్క్స్ అవుతాయి అనమాట. ఇక 14కి వచ్చేటట్టుగా ఏమైంది ఇక్కడ, ఐడెంటిఫై ద సైలెంట్ కాన్సోనెంట్స్. ఐడెంటిఫై ద సైలెంట్ కాన్సోనెంట్స్ కనిపించినాయి ఇక్కడ. ఎన్ని వస్తాయి? 6 వస్తాయి. ఒక్కోదానికి హాఫ్ మార్క్ చెప్పిన 3 మార్కులు అనమాట. 6 వస్తాయి, ఒక్కోదానికి హాఫ్ మార్క్ చెప్పిన 3 మార్కులు. ఇక బఫే అని, స్క్రేప్ అని, సైది అనేటువంటిది, రెత్ అనేటువంటిది, నిట్ అనేటువంటి, షుడ్ అనేటువంటి పదాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, మీరు గమనించాలి, సైలెంట్ కాన్సోనెంట్స్ అన్నాడు వీడు. అంటే ఇక్కడ అవి ఏంటంటే కాన్సోనెంట్స్ మాత్రమే సైలెంట్గా ఉంటాయి, అటువంటివి మాత్రం మనం ఐడెంటిఫై చేయాలి. అర్థమైందండి? అంటే పొరపాటును కూడా మనకు తెలియకపోతే పొరపాటును కూడా మనం ఏం చేయకూడదు, ఓవెల్స్ కింద అండర్లైన్ చేయకూడదు. ఓవెల్స్ కింద అండర్లైన్ చేయకూడదు, ఓన్లీ కాన్సోనెంట్స్ కింద మాత్రమే అండర్లైన్ చేయాలి మనకు తెలియకపోతే. ఎందుకంటే వీడు ఏమన్నాడు, ఐడెంటిఫై ద సైలెంట్ కాన్సోనెంట్స్ అన్నాడు. అంటే పొరపాటును కూడా మనం ఏఈఐఓల కింద అండర్లైన్ చేయకూడదు, ఓన్లీ కాన్సోనెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి కింద మనం తెలియపోయినాయి కానీ కాన్సోనెంట్ కింద మాత్రమే అండర్లైన్ చేసుకోవాలి. ఇక డైరెక్ట్గా మనం వర్డ్ రాసి దాని కింద అండర్లైన్ చేయాలి. రాసేటప్పుడు ఏం చేస్తాము, రామ్ నెంబర్ లేదా 14 వేస్తాము. వేసిన తర్వాత వరుసగా 6 పదాలు రాసేసి దాంట్లో ఏదైతే సైలెంట్ లెటర్ ఉందో వాటి కింద అండర్లైన్ చేయడమే. అర్థమైందండి? ఈ విధంగా మనం రాయొచ్చు. ఇక 15లోకి వచ్చేటప్పటికి ఏమైంది, ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్. అండర్లైన్ చేసినటువంటి ఏవైతే ఉన్నాయో, అండర్లైన్ చేసినటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అది ఏ భాషా భాగానికి చెందినవో రాయాలి. ఇవి ఎన్ని వస్తాయి, 6 వస్తాయి. ఒకదానికి హాఫ్ మార్క్ చెప్పిన 3 మార్క్స్ అనమాట. 6 వస్తాయి, ఒకదానికి హాఫ్ మార్క్. అంటే ఆన్సర్ రాసేటప్పుడు ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్గా అండర్లైన్ చేసిన పార్ట్ ఏ భాషా భాగానికి చెందిందో రాయాలి. అంటే నౌనా, ప్రొనౌనా, వెర్బా, అడ్జెక్టివా అనేటువంటిది మనం ఐడెంటిఫై చేయాలి. అర్థమైందండి? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అండర్లైన్ చేసిన వర్డ్ ఉంది, మీరు రాసేటప్పుడు ఎగ్జామినేషన్లో డైరెక్ట్గా ఈ క్వశ్చన్ నెంబర్ వేసిన తర్వాత డైరెక్ట్గా ABCDEF అని రాసేసి డైరెక్ట్గా ఫస్ట్ది నౌనా లేకపోతే ప్రొనౌనా, వెర్బా అనేటువంటిది డైరెక్ట్గా ఆన్సర్ అనేది రాయొచ్చు. లేదు అంటే కనుక డైరెక్ట్గా అండర్లైన్ చేసినటువంటి వర్డ్ రాసి దాని ఎదురుగుండా ఐఫన్ పెట్టి ఆన్సర్ రాయొచ్చు. అండర్లైన్ చేసినటువంటి వర్డ్ రాసి దాని ఎదురుగుండా ఐఫన్ పెట్టి ఆన్సర్ రాయొచ్చు. అర్థమైందండి? ఈ విధంగా మనం ఆన్సర్ అనేటువంటిది రాయవలసి ఉంటుంది. ఇలాగ 6 వస్తాయి, 6 వాటికి మనం 3 మార్కులు చెప్పిన మనం రాయవలసి ఉంటుంది అనమాట. నెక్స్ట్ 16th వెళ్ళిపోదాం మనం. ఇంకా 16th చూడండి. 16th వచ్చేటప్పటికి ఏమవుతుంది, ఇక్కడ మ్యాచింగ్ మీనింగ్స్ ఉంటాయి. 16th వచ్చేటప్పటికి ఏమవుతుంది, ఇక్కడ మ్యాచింగ్ మీనింగ్స్ అనేటువంటి ఉంటాయి. ఎన్ని వస్తాయి, ఇవి 6 వస్తాయి. ఒకదానికి హాఫ్ మార్క్ చెప్పిన 3 మార్క్స్ అనమాట. ఈ 16th వచ్చేటువంటి మ్యాచింగ్ మీనింగ్స్ అనేది ఎలా రాయాలి అంటే కనుక ఇక్కడ క్వశ్చన్ నెంబర్ మార్జిన్లో వేస్తారు. డైరెక్ట్గా 1 2 3 4 5 6 అని వేస్తారు. దాని ఎదురుగునగా ఏదైతే మ్యాచ్ అవుతుందో ఏ కానీ, బి కానీ, సి కానీ, డి కానీ, ఈ కానీ, ఇలా ఫస్ట్ దానికి బి అనుకోండి, ఫస్ట్ నెంబర్ వేసిన తర్వాత దానికి బి రాయాలి. తర్వాత రెండో దానికి ఎఫ్ అనుకోండి, రెండో దానికి ఎఫ్ రాయాలి. అలా రాయాలి ఆన్సర్స్. వరుసగా ఒకదాని కింద ఒకటి ఆన్సర్స్ రాయవలసి ఉంటుంది. ఒకవేళ దీంట్లో మనకు తెలియనటువంటి ఆన్సర్లు రాయాలంటే ఎలా రాయాలి అంటే కనుక ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి పదాల్లో మీకు ఓన్లీ ఒకదాని గురించి మనకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఏదో ఒకదాని గురించే మనకు తెలుసు అనుకోండి. అయితే ఏం చేయాలి, ఫస్ట్ అది ఆన్సర్ చేయాలి. అర్థమైందండి? ఫస్ట్ అది ఆన్సర్ చేయాలి, తర్వాత నెక్స్ట్ వాటికి ఆన్సర్ అనేటువంటిది నెక్స్ట్ వాటికి మనం చేయాలన్నమాట. అర్థమైందండి? గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సెస్మిక్ అనేటువంటి పదం ఇది ఒకటే నాకు తెలుసు అనుకోండి. సెస్మిక్ అంటే అర్థం ఏంటి, బిలాంగ్స్ టు ఎర్త్ కేక్స్ అని, భూకంపాలకు సంబంధించింది, అంటే రిలేటింగ్ టు ఎర్త్ కేక్స్ అని ఉంది. అంటే ఫస్ట్ ఇక్కడ ఏంటి, సెస్మిక్ అనేటువంటి మూడో దానికి ఆన్సర్ ఏమవుతుంది, ఈ అవుతుంది. ఫస్ట్ ఇది ఆన్సర్ చేసేయాలి. ఇక్కడ ఇవన్నీ బ్లాంక్స్ ఉన్నాయి కదా మిగిలినవి, అప్పుడు మనం మిగతాయి గెస్ చేయాలి. అర్థమైందండి? అలా గెస్ చేసి చేయాలి, అంతేగాని ఫస్ట్ నుంచే మనం గెస్ చేయకూడదు. మనకు వచ్చిన ఆన్సర్ ఏదైతే ఉందో ఫస్ట్ అది రాసేసి మిగిలిన రానటువంటి వాటిని మనం గెస్ చేసినట్లయితే అవి కూడా కరెక్ట్ అయ్యేటువంటి ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. మ్యాచింగ్ మీనింగ్స్ రాసినప్పుడు డైరెక్ట్గా ఈ వర్డ్ రాసి డైరెక్ట్గా ఇది రాయడం అక్కర్లేదు, మనకి క్వశ్చన్ ఎక్కించే అవసరంలా. డైరెక్ట్గా నెంబర్ వేసేసి దాంట్లో దేంతో మ్యాచ్ అవుతుందో, ఏతో మ్యాచ్ అవుతుందా, సితో మ్యాచ్ అవుతుందా అది మనం రాస్తే చాలు. ఇక 17కి వెళ్ళేటప్పటికి టెక్స్ట్ టు డయాగ్రామ్, డయాగ్రామ్ టు టెక్స్ట్ అనమాట. టెక్స్ట్ టు డయాగ్రామ్,
డయాగ్రామ్ టు టెక్స్ట్. ఈ 17th చూడండి మనకి ఏమైంది, ఇక్కడ డయాగ్రామ్ ఇచ్చాడు, ఎకో సిస్టమ్ గురించి స్ట్రక్చర్ ఇచ్చాడు. దీన్ని చూసి ఏం చేయాలంట, పారాగ్రాఫ్ రాయాలి. ఇక్కడ చూడండి, రీడ్ ద ఫాలోయింగ్ ట్రీ డయాగ్రామ్ అండ్ కన్వర్ట్ ఇంటూ ఏ పారాగ్రాఫ్. దీన్ని చూసి మనం పారాగ్రాఫ్ రాయాలి. అర్థమైందా? లేదంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి పారా చూసి మనం ఇక్కడ ఉన్నటువంటి పారా అని చూడండి, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ 5 డిఫరెంట్ క్లాసెస్ ఇన్ లైక్ ఇన్ ప్రజెంట్ దిస్ డేటా ఇంటూ బార్ గ్రాఫ్ వేయాలి. అంటే డయాగ్రామ్ చూసి మ్యాటర్ అయినా రాయొచ్చు, లేదా మ్యాటర్ని చూసి డయాగ్రామ్ అయినా వేయచ్చు. ఇది ఎన్ని మార్కులు అంటే మనకి ఒకటి రాయాలి, దీంట్లో 2 వస్తాయి, చాయిస్ 2 వస్తాయి, రెండట్లోంచి మనం ఒకటి రాయాలి, ఒకటి 5 మార్క్స్ అనమాట, గుర్తుపెట్టుకోండి. అర్థమైంది. ఇక 18th వచ్చేటప్పటికి ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్. 18లోకి వచ్చేటప్పటికి ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ లేదా ఆడ్ సౌండ్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఇక్కడ కొన్ని స్పెల్లింగ్ ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఇచ్చాడు. దీనికి ఏం చేయాలంటే ఆర్డినరీ స్పెల్లింగ్ రాయాలి. ఆల్రెడీ చూడండి, ఇక్కడ జూన్ అనేటువంటి పదం ఇచ్చాడు, ఇక్కడ ఆల్రెడీ రాశాడు చూడండి, జూన్ అనేటువంటిది ఎగ్జాంపుల్ రాశాడు. ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఫొనెటిక్స్ని మనం అబ్జర్వ్ చేసి ఐడెంటిఫై చేసి అది ఇంగ్లీష్లో స్పెల్లింగ్ ఏమొస్తుందో, ఆర్డినరీ స్పెల్లింగ్ ఏమొస్తుందో అది రాయాలన్నమాట డైరెక్ట్గా. అంటే క్వశ్చన్ నెంబర్ డైరెక్ట్ 18 వేసేసి ఫస్ట్ దానికి ఏమొస్తుంది, సెకండ్ దానికి ఏమొస్తుంది, థర్డ్ దానికి ఏమొస్తుందో అది రాస్తే చాలు. ఈ ఫొనెటిక్ స్క్రిప్ట్ అనేటువంటిది మన ఆన్సర్ బుక్లో ఎక్కించవసరంలా, డైరెక్ట్గా ఆన్సర్ రాస్తే సరిపోతుంది. ఇక దీనికి చాయిస్ టాపిక్ ఏంటంటే ఆడ్ సౌండ్స్ ఉన్నాయి. ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ లేదా ఆడ్ సౌండ్స్ ఉంటాయి. ఆడ్ సౌండ్స్ అంటే అర్థం ఏంటి, డిఫరెంట్ సౌండ్ అవుట్ అని అర్థం. ఇక్కడ ఉన్నటువంటి ఈ పదాల్లో సెట్ ఆఫ్ 3 వర్డ్స్ ఉన్నాయి కదా మనకి. దీంట్లో ఏదైతే ప్రతి దాంట్లోనూ కామన్గా ఉన్నటువంటి లెటర్ కింద అండర్లైన్ చేయబడి ఉంటుంది. ఇక్కడ చూడండి, సి కింద ఫస్ట్ దాంట్లో కోల్డ్, అలాగే సెలరీ అని చెప్పి ఇక్కడ అండర్లైన్ చేయబడి ఉంది. ప్రతి దాంట్లో సి కింద అండర్లైన్ చేసింది. దీంట్లో డిఫరెంట్గా ఉన్నటువంటి సౌండ్ ఏదైతే ఉందో అది ఆడ్ సౌండ్ అవుతుంది అనమాట. డిఫరెంట్ సౌండ్ అవుట్ దాన్ని ఆన్సర్గా రాస్తే సరిపోతుంది. డైరెక్ట్గా రోమన్ నెంబర్ క్వశ్చన్ నెంబర్ 18 వేసేసి దాంట్లో ఫస్ట్ దానికి ఏం ఆన్సర్ వస్తుంది, సెకండ్ది ఏంటి, థర్డ్ ఏంటి అది రాస్తే చాలు. ఈ 3 వర్డ్స్ కూడా ఎక్కించే ఆన్సర్లా, డైరెక్ట్గా దీంట్లో ఈ 3 వాటిలో ఏదో ఒకటి మాత్రమే ఆన్సర్ అవుతుంది కాబట్టి ఆ ఒకటే రాస్తే చాలు. అర్థమైందండి? ఒక్కో దాంట్లో ఒక్కో ఆన్సర్ ఉంటుంది అనమాట. ఆ 3 వాటిలో డిఫరెంట్గా పలికేది, ఆ విధంగా ఆన్సర్ రాస్తే సరిపోతుంది. ఇది 5 మార్క్స్ టాపిక్. ఇక నెంబర్ ఆఫ్ సిలబుల్స్. రైట్ ద నెంబర్ ఆఫ్ సిలబుల్స్ ఎనీ 6 ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అని చెప్పి, ఫాలోయింగ్ వర్డ్స్ అని చెప్పి ఇక్కడ ఎన్ని ఉంటాయి వర్డ్స్, 10 వర్డ్స్ ఉంటాయి. ఇవి ఏంటివి, నెంబర్ ఆఫ్ సిలబుల్స్ ఐడెంటిఫై చేయాలి. ఇచ్చినటువంటి దాంట్లో ఎన్ని సిలబుల్ ఉన్నాయో ఐడెంటిఫై చేయాలి. ఎన్ని రాయాలంటే 6 రాయాలి, ఒకదానికి హాఫ్ మార్క్ చెప్పిన 3 మార్క్స్ అనమాట. అంటే ఇచ్చినటువంటి 10 కూడా ఈజీ కాబట్టి 10 రాసేసుకుని దీని పక్కన ఐఫన్ పెట్టుకుని మనం అది 1 సిలబిక్ కూడా, 2 సిలబిక్ కూడా, 3 సిలబిక్ కూడా, లేకపోతే మోనో, డై, ట్రై అనేటువంటివి మనం ఐడెంటిఫై చేయాలి. ఎంతది, రోమన్ నెంబర్ 19 లేదా 19 క్వశ్చన్లో ఇవన్నీ కూడా మనం నెంబర్ ఆఫ్ సిలబుల్స్ ఐడెంటిఫై చేయాలి. అర్థమైందండి? దీంట్లో 6 రాస్తే సరిపోద్ది, ఒక్కోదానికి హాఫ్ మార్క్ చెప్పిన 3 మార్క్స్ అనమాట. ఇక లాస్ట్కి వచ్చేటప్పటికి లాస్ట్లో ఏముంది ఇక్కడ మనకి, కంప్లీట్ ద ఫాలోయింగ్ డైలాగ్. ఇన్కంప్లీట్ డైలాగ్ చివరి రోమన్, ఇది మనకి చివరి సెక్షన్. ఇది మనకి వచ్చేటప్పటికి ఏంటిది, 20లో నెంబర్ 20లో మనకి ఏమొస్తాయి అంటే కంప్లీట్ డైలాగ్ వస్తుంది. ఇన్కంప్లీట్ డైలాగ్ ఇది. కంప్లీట్ ద ఫాలోయింగ్ డైలాగ్. ఇక్కడ చూడండి 4 బ్లాంక్స్ కనపడతాయి మనకి, 1 2 3 4. ఇక్కడ సగం డైలాగ్ అనేది వాడు ఇస్తాడు, మిగతా సగం మనం ఫిల్ చేయాలి. అంటే ఈ బ్లాంక్లో ఏమొస్తుందో అది మనం ఫిల్ చేయాలన్నమాట. ఈ బ్లాంక్ ఫిల్ చేసేటప్పుడు డైరెక్ట్గా మనం ఈ డైలాగ్ రైటింగ్ రాయాలంటే కనుక ఫస్ట్ ఏం చేయాలంటే అసలు సందర్భం ఏంటి, ఎవరెవరు మాట్లాడుకుంటున్నారు, ఇక్కడ మాట్లాడుకునేటువంటి విధానం ఏంటి, దేని గురించి మాట్లాడుకుంటున్నారు అబ్జర్వ్ చేసి మనం దీంట్లోనే ఆన్సర్స్ ఉంటాయి పైన కింద. మన క్వశ్చన్ ఆన్సర్ మనం ఆన్సర్ చదువుకుంటే క్వశ్చన్ అర్థం అవ్వాలి, అలాగనమాట. జాగ్రత్తగా మనం ఈ 4 బ్లాంక్స్లో ఏ అయితే వస్తాయో ఆన్సర్ రాస్తే సరిపోద్ది. రోమన్ నెంబర్ ఇక 20 క్వశ్చన్ నెంబర్ 20 వేస్తాము. ఫస్ట్ దాని ఆన్సర్, సెకండ్ దాని ఆన్సర్, థర్డ్ దాని ఆన్సర్, ఫోర్త్ దాని ఆన్సర్ రాస్తే సరిపోద్ది. ఇదంతా కాపీ చేయక్కల, ఈ డైలాగ్ రైటింగ్ అంతా మనం కాపీ చేయక్కలేదు. ఒక్కో దానికి 1 మార్క్, 4 బ్లాంక్స్ ఉన్నాయి ఇక్కడ. 4 బ్లాంక్స్లో ఒక్కో దానికి 1 మార్క్ చెప్పిన 4 మార్క్స్ అనమాట. ఈ విధంగా 100 మార్క్స్ అనేటువంటి పేపర్ ఉంటుంది. జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసి క్వశ్చన్ పేపరు జాగ్రత్తగా రాయాలి, రాసి మంచి మార్కులు అనేటువంటిది తెచ్చుకోవాలి. నేను అనుకుంటున్నాను ఈ యొక్క పేపర్ మోడల్ అనేది బాగా మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. మీకు అర్థమైనట్లయితే నా వీడియో ఏదైతే ఉందో దాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.